లాస్ట్ వీడియోలో మనము డిస్టార్షన్ అంటే ఏంది, దాని యొక్క టైప్స్ క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైతే డిస్టార్షన్ అంటే తెలియదో లాస్ట్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యూజింగ్ జేఫెట్. ఇప్పుడు 2 స్టేజ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటే మీకు తెలుసు. ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటే ఏంది, దీనికి ఇంకో నేమ్ వచ్చేసి వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ వోల్టేజ్ ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 2 స్టేజ్ అంటే 2 స్టేజ్లు ఉన్న ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. బీజేటీని యూజ్ చేసి, బీజేటీ అంటే ఇక్కడ ట్రాన్సిస్టర్ యూజ్ చేసినాం కదా, ఈ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సప్లై అనేది విసిసి అనేది ప్రతిదానికి కామన్గా ఉండే సప్లై అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మనము ఈ Q1 Q2 అనే ట్రాన్సిస్టర్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే యారో మార్క్ ఉంటుందో అది వచ్చేసి ఎమిటర్, దానికి స్ట్రైట్గా కలెక్టర్, మిడిల్లో బేస్. నెక్స్ట్ ఇక్కడ కూడా యారో మార్క్ ఉన్న ఎమిటర్, కలెక్టర్, బేస్. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ఎమిటర్కి మనము RE రెసిస్టెన్స్ అనేది అప్లై చేసినాం. ఎమిటర్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఈ ఎమిటర్ ఉన్న చోట ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది అప్లై చేసినాం. ఎమిటర్ రెసిస్టెన్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు R1 R2 ఇక్కడ వచ్చేసి ఈ RE అనేది పెట్టినాం. ఇక్కడ రెసిస్టెన్స్, ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే, మనకు దీని యొక్క యాంప్లిఫైర్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేసేదానికి, ట్రాన్సిస్టర్ యొక్క స్టెబిలిటీని మనకు ప్రొవైడ్ చేసేదానికి ఈ ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే RC RE, ఇక్కడ RC మనము ఇక్కడ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ రెసిస్టెన్స్, ఇక్కడ కలెక్టర్ కాబట్టి ఇక్కడ కూడా కలెక్టర్ రెసిస్టెన్స్ అనేది మనము ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఈ కలెక్టర్ రెసిస్టెన్స్ అంటే మనము కలెక్టర్ రెసిస్టెన్స్ని ఏమంటామంటే లోడ్ రెసిస్టర్ అంటాం. కలెక్టర్ రెసిస్టెన్స్ని లోడ్ రెసిస్టర్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ కలెక్టర్ రెసిస్టెన్స్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ 1, 2 అనేది గీసిన తర్వాత ఈ రెండు RC RE అనేది పెడతాం. పెట్టిన తర్వాత బేస్ అనేది ప్రతిదానికి కామన్ ఉంటుంది. ఇప్పుడు R1 R2, ఈ R1 R2 అనేది దేనికి మనకు యూజ్ అవుతుంది అంటే బయాసింగ్ జరిగేదానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ R1 R2 అనేది మనకు బయాసింగ్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ R1 R2 చేసిన తర్వాత ఇప్పుడు ఈ REకి కన్ఫామ్గా ఈ ఎమిటర్ కెపాసిటర్ అనేది మనము కన్ఫామ్గా ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎమిటర్ కెపాసిటర్ అనేది ప్లేస్ చేసి ఇవన్నీ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఈ ప్రతి REకి మనము కెపాసిటర్ అనేది ఎమిటర్ కెపాసిటర్ అనేది మనము ఇక్కడ కనెక్ట్ చేసినాం. ఇవన్నీ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసినాం. దీన్నే మనం గ్రౌండ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ చేసిన తర్వాత మనము ఈ RC కప్లింగ్ అని చెప్పినాం కదా. RC కప్లింగ్ అంటే R అంటే రెసిస్టెన్స్, C అంటే కెపాసిటెన్స్ కపుల్డ్ యాంప్లిఫైర్. అంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ కెపాసిటర్ కపుల్డ్ యాంప్లిఫైర్లో మనం వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ కెపాసిటర్ CC అనేది మనం కనెక్ట్ చేస్తాం. కలెక్టర్ కెపాసిటెన్స్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2 అనుకోవాలి. దీనికి దాని మధ్యలో మనం వచ్చేసి ఇక్కడ కెపాసిటర్ అనేది కనెక్ట్ చేస్తాం. కెపాసిటర్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనము ఈ కప్లింగ్ కెపాసిటర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఇక్కడ మిడిల్లో కప్లింగ్ కెపాసిటర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ AC సిగ్నల్ అనేది మనం ఏదైతే ఇన్పుట్గా ఇచ్చినామో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేను ఇన్పుట్గా AC సిగ్నల్ అనేది ఇచ్చిన, దేనికి ట్రాన్సిస్టర్కి ఇచ్చిన అనమాట. ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్సిస్టర్లో నుంచి పాస్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి AC సిగ్నల్ ఉంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ DC సిగ్నల్ కూడా దీంతో యాడ్ అయి ఉంటుంది అనమాట. యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి సమ్ అదర్ ఎలిమెంట్స్ కూడా DCతో పాటు సమ్ అదర్ ఎలిమెంట్స్ కూడా దీంతో యాడ్ అయి ఉంటాయి అనమాట. అంటే మనకేం కావాలి, నేను ఇచ్చింది ప్యూర్ AC, ఇక్కడ సమ్ అదర్ ఎలిమెంట్స్ ఉంది విత్ DC విత్ AC అంతా కంబైన్గా ఉంది కాబట్టి దీన్ని మనకు ప్యూర్గా చేసేదానికి మనం కెపాసిటర్ యాడ్ చేస్తాం. కెపాసిటర్ ఏం చేస్తుంది, DCని బ్లాక్ చేసి ACని అలౌ చేస్తుంది అనమాట. ఈ కెపాసిటర్ అనేది DCని అదర్ ఎలిమెంట్స్ని బ్లాక్ చేసి ఓన్లీ ప్యూర్ ACని అవుట్పుట్గా మనకి ఇస్తుంది అనమాట. దీనికోసం మనం కెపాసిటర్ అనేది యూజ్ చేస్తాం. కప్లింగ్ కెపాసిటర్ అనేది దానికోసమే యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఇన్పుట్ కదా, మనం ఏదైతే సప్లై ఇస్తామో అది ఇన్పుట్. ఇక్కడ ఇచ్చిన AC ఇన్పుట్ సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా ఈ సింబల్ ఉంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంటే ఇది వచ్చేసి AC వోల్టేజ్. అదే ఈ సింబల్ ఉంటే
ఇది వచ్చేసి DC వోల్టేజ్. ఒకవేళ ఈ సింబల్ ఉంటే కరెంట్, అప్వర్డ్ కరెంట్. ఒకవేళ డౌన్కి ఉంటే డౌన్వర్డ్ కరెంట్. ఇలా ఎటు సైడ్ ఉంటే అలా మనం దాన్ని కరెంట్ అంటాం. ఇది వచ్చేసి ఇలా ఉంటే AC వోల్టేజ్ అనమాట. నేను AC వోల్టేజ్ అనేది ఇచ్చిన తర్వాత ఈ కెపాసిటర్ని యూజ్ చేసి నేను ప్యూర్ AC అనేది ట్రాన్సిస్టర్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయ్యి విత్ DCతో యాడ్ అయ్యి ఇక్కడ కంబైన్ అవుతుంది మొత్తం అంతా. కంబైన్ అయిన తర్వాత దీన్ని మనం ప్యూర్ చేసేదానికి కప్లింగ్ కెపాసిటర్ యూజ్ చేసి దీని నుంచి తీసుకొని పోయి ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు దీని కన్స్ట్రక్షన్ అనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫిగర్ ఇది వచ్చేసి 2 stage RC coupled amplifier యొక్క సర్క్యూట్. The above figure shows the circuit diagram a 2 stage RC coupled common emitter amplifier. ఇక్కడ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అని ఎందుకన్నాం, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది ఈ ఎమిటర్ అనేది గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఇక్కడ కూడా ఎమిటర్ గ్రౌండ్ కనెక్ట్ అయింది, ఇక్కడ కెపాసిటర్ ఎమిటర్, ఇక్కడ కూడా కెపాసిటర్, అన్ని గ్రౌండ్ కనెక్ట్ అయినాయి. ఏంటి ఓన్లీ ఎమిటర్ పార్ట్స్ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ అయినాయి కాబట్టి మనము కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అంటాం దీన్ని. దీని కన్స్ట్రక్షన్ చూడండి 1 by 1. ఫస్ట్ ఏంది, ఇట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 2 identical transistors. ఫస్ట్ వన్ వచ్చేసి Q1 Q2 విత్ ఏ కామన్ పవర్ సప్లై. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే Q1 Q2 అనే ట్రాన్సిస్టర్స్, దీనికి పవర్ సప్లై వచ్చేసి కామన్ పవర్ సప్లై వచ్చేసి VCC. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంది, ద ట్రాన్సిస్టర్ R1 and R2 ప్రొవైడ్స్ బయాసింగ్ టు ద సర్క్యూట్. ఇందాక నేను చెప్పినా కదా R1 R2 అనేది మన దేనికి ప్రొవైడ్ చేస్తుంది, R1 R2 అనేది R1 R2 అనేది మనకు ఈ సర్క్యూట్లో బయాసింగ్ జరిగేదానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ద రెసిస్టర్ RE ప్రొవైడ్ స్టెబిలిటీ టు ద యాంప్లిఫైర్. RE అనేది గ్రౌండ్ కనెక్ట్ చేసినాం కదా, అది వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ ద యాంప్లిఫైర్కి స్టెబిలిటీ అనేది ఇస్తుంది అనమాట. ద రెసిస్టర్ RC అనేది ఏంది, లోడ్ రెసిస్టర్ అంటాం. RCని లోడ్ రెసిస్టెన్స్ అంటాం. ద కెపాసిటర్ CC ఈజ్ ద కప్లింగ్ కెపాసిటర్ విచ్ కపుల్స్ ద అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1. ఇందాక నేను చెప్పినాను కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్టేజ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇతనికి ఇన్పుట్ అనేది ఫుడ్ ఇచ్చిన, ఈయన ఇక్కడ ఏం చేస్తాడు, ఫుడ్ ఇచ్చిన తర్వాత వర్క్ చేస్తాడు. ఈ వర్క్ అనేది అవుట్పుట్, ఇక్కడ ఇన్పుట్ అనేది ఇది వచ్చేసి అవుట్పుట్. నెక్స్ట్ ఈ అవుట్పుట్ అనేది సెకండ్ పర్సన్ యొక్క ఇన్పుట్గా ఇచ్చాం. అదే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1, ఈ అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1 ఈ వర్క్ అనేది మనం దేనికి ఇస్తాం, ఇన్పుట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్, ఇన్పుట్ ఆఫ్ ద స్టేజ్ 2 అంటే స్టేజ్ 2కి ఇన్పుట్గా ఇస్తాం అనమాట. నెక్స్ట్ ద కెపాసిటర్ CE ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ యాంప్లిఫికేషన్ డ్యూ టు ద నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ CE అనేది మనకు దేన్ని ప్రివెంట్ చేస్తుంది అంటే, ఈ CE అనేది మనకు దేనికి ఇచ్చేస్తుంది, ఇప్పుడు కామన్ ఎమిటర్. ఈ కామన్ ఎమిటర్ అనేది మనకు దాని యొక్క సిగ్నల్ వేవ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. కానీ మనం ఇది చేసిన తర్వాత ఇది ఇన్పుట్గా ఇస్తే మనకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఫేజ్ రివర్సల్, అంటే రివర్స్ వస్తుంది. అంటే ఇది ఇలా వచ్చింది, కానీ ఇది వచ్చేసి ఇలా వచ్చింది. అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 180, ఇక్కడ వచ్చేసి మనకు 0 నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ 180 నుంచి స్టార్ట్ అయింది అనమాట. దానికి డిఫరెన్స్ అది. దానికోసమే మనము ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కదా, ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇది వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్. దానికోసమే మనము ఈ CE అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఆపరేషన్ చూసుకుందాం. ఆపరేషన్ అంటే చూడండి, ఫస్ట్ ద స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ వీక్ AC సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం ఏం చేసినాం, ఫస్ట్ AC ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం దేనికి కనెక్ట్ చేసినాం, ఈ ట్రాన్సిస్టర్ Q1కి యొక్క బేసిక్ కనెక్ట్ చేసినాం. అదే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద యాంప్లిఫైడ్ అండ్ ఫేజ్ రివర్సల్ సిగ్నల్ ఈజ్ అపియర్డ్ అక్రాస్ ద కలెక్టర్ లోడ్ రెసిస్టెన్స్ RC. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద యాంప్లిఫైడ్ అండ్ ఫేజ్ రివర్సల్, ఇందాక నేను చెప్పినా కదా, ఇక్కడ ఏమైంది, ఇలా మనం ఇస్తే ఇక్కడ ఏమైంది, ఫేజ్ అనేది రివర్స్ అయింది, ఇక్కడ దీనికి రివర్స్ అయింది. అదే ఈ సెకండ్ పాయింట్, ద యాంప్లిఫైడ్ అండ్ ఫేజ్ రివర్సల్ సిగ్నల్ ఈజ్ అపియర్ అక్రాస్ ద కలెక్టర్ లో రెసిస్టెన్స్ RC దగ్గర ఈ సిగ్నల్ అనేది మనకు ఫేజ్ రివర్సల్ అయింది. నెక్స్ట్ ద అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1 ఈజ్ కనెక్టెడ్ టు ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2 త్రూ ద కప్లింగ్ కెపాసిటర్. మీరు ఇదైనా రాయొచ్చు, లేదంటే ఇందాక చెప్పినా కదా, ఇది ఇన్పుట్ అనేది ఫుడ్ ఇచ్చిన, ఇక్కడ అవుట్పుట్ అనేది వర్క్. ఈ ఫుడ్ ఇచ్చిన తర్వాత ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆయన వర్క్ చేస్తాడు. ఈ వర్క్ అనేది మనము ఈ అతనికి ఇన్పుట్గా ఇస్తాం, దాన్నే రాయొచ్చు మనం. ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ స్టేజ్ 1 ఈజ్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద స్టేజ్ 2 అని రాయొచ్చు, దాన్ని మనము కప్లింగ్ కెపాసిటర్ అంటాం. నెక్స్ట్ ది సిగ్నల్ అట్ ద బేస్ ఆఫ్ Q2 ట్రాన్సిస్టర్ ఈజ్ ఫర్దర్ యాంప్లిఫైర్ డబుల్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ బేస్ ఆఫ్ ద అంటే Q2 ట్రాన్సిస్టర్ యొక్క బేస్ వచ్చేసి
అక్కడనే మనకు డబుల్ యాంప్లిఫైడ్ అంటే యాంప్లిఫైడ్ అనేది అక్కడ డబుల్ అవుతుందన్నమాట. విత్ ఏ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees విచ్ అపియర్స్ ఆల్సో ఆర్సీ రెసిస్టర్. ఇందాక నేను చెప్పినా కదా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ ఎంత, ఇక్కడ 0, ఇక్కడ వచ్చేసి ఇలా స్టార్టింగ్ చూసుకుంటే ఇది 0, కానీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది 180. ఇక్కడ 180 ఫేజ్ షిఫ్ట్ అనేది వచ్చింది చూడండి, 180 విచ్ అపియర్స్ అక్రాస్ ఆర్సీ రెసిస్టర్. ఆర్సీ రెసిస్టర్ దగ్గర మనకు ఫేజ్ షిఫ్ట్ అనేది రివర్స్ అయింది, అది వచ్చేసి 180 degrees అనేది అయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకుందాం. హెన్స్ ద అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ ఇన్ ద ఫేజ్. అవుట్పుట్ సిగ్నల్ అనేది దేంతో ఉంది, ఫేజ్లో ఉంది విత్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ సిగ్నల్ అనేది ఫేజ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి దీని యొక్క ఆపరేషన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అనేది మీకు డయాగ్రామ్ అనేది, సర్క్యూట్ అనేది ఈజీగా తెలిస్తే మీకు